చాందోగ్య ఉపనిషత్తు పవిత్రతను పొందే ఒక ఉపాయాన్ని చెప్తుంది. అక్కడ ఒక శ్లోకం ఇలా ఉంటుంది: ఆహార శుద్ధౌ సత్వశుద్ధి, సత్వశుద్ధౌ ధ్రువా స్మృతి, స్మృతిర్లంభే సర్వగ్రంథీనాం విప్రమోక్ష. అంటే మనం తీసుకునే ఆహారం పవిత్రంగా ఉంటే మనస్సు పవిత్రంగా ఉంటుంది, మనస్సు పవిత్రంగా ఉంటే స్మృతి పవిత్రంగా ఉంటుంది. అంటే మనం ఆత్మస్వరూపులము అన్న స్మృతి దృఢపడుతుంది. ఆ స్మృతి గనక దృఢపడితే మన బంధాలన్నీ తెగిపోయి మోక్షం లభిస్తుంది అని. అయితే మనం తీసుకునే ఆహారం పవిత్రంగా ఉండాలి అంటే ఏంటి? సాధారణంగా మన ఆహారానికి 3 రకాల దోషాలు ఉంటాయని చెప్తారు. జాతి దోషం, వెల్లుల్లి వంటివి తింటే ఆధ్యాత్మిక సాధకులకు మంచిది కాదని, కొన్ని జాతుల ఆహారాలు ఆ సాధకులకు దోషపూరితమైనవి అని చెప్తారు. అలాగే నిమిత్త దోషం అంటే మనం తినే ఆహారం మీద ఈగలు, దోమలు వంటివి వాలినా లేదా దుమ్ము పడినా అది నిమిత్త దోషం అవుతుంది. 3వది ఆశ్రయ దోషం. చెడు తలంపు కలవారి నుండి మనం ఆహారం స్వీకరిస్తే వారి సంస్కారాలు ఆహారాన్ని దోషపూరితం చేస్తాయి అని చెప్తారు. ఈ కాలంలో మనం వీటి గురించి ఎక్కువగా ఆలోచించడం కష్టం. అయితే శుద్ధంగా తయారు చేసిన ఆహారం మనం భగవంతునికి నివేదించి తిన్నప్పుడు అది తప్పక మన మనసుని పవిత్రం చేస్తుంది. అయితే స్వామీజీ శంకరాచార్యుల వారు చెప్పిన విషయాన్ని పేర్కొంటూ అంటారు, ఆహరతి ఇది ఆహారః. మనం తీసుకునే ఆహారమే కాకుండా మనం అన్ని ఇంద్రియాల ద్వారా గ్రహించే విషయాలన్నీ కూడా ఆహారమే అవుతాయి. కనుక వాటి విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు లౌకిక దృశ్యాలని చూస్తూ లౌకిక సంగీతం మొదలైనవి వింటూ ఉంటే మనసు అశుద్ధం అవుతుంది. కనుక ఈ విషయంలో కూడా జాగ్రత్త వహించాలి అని అంటారు. అలాగే స్వామీజీ రామానుజుల వారిని పేర్కొంటూ ఈ మనస్సు పవిత్రం కావడానికి కొన్ని గుణాలు అలవర్చుకోవాలి అని చెప్తున్నారు. అవి ఏంటి అంటే సత్యం, సత్యనిష్ట ఉండాలి. ఆర్జవం అంటే సిన్సియారిటీ, తర్వాత దయ, అహింస, అనభిద్య అంటే అనవసరమైన ఆలోచనలు లేకపోవడం, మనవి కాని వస్తువుల పట్ల మోహం లేకపోవడం. కనుక మనం ఈ కొన్ని విషయాలను పాటిస్తే మన మనస్సు పవిత్రం అవడానికి అవి తోడ్పడతాయి. ఏంటది? మొట్టమొదటిది భగవంతునికి నివేదించిన ఆహారాన్ని అంటే ప్రసాదాన్ని గ్రహించాలి. రెండవది ఆహారం ఒకటే సరిపోదు, మన ఇతర ఇంద్రియాల ద్వారా గ్రహించే ఆ విషయ వస్తువుల పట్ల కూడా శ్రద్ధ వహించాలి. మూడవది సత్యం, అహింస, దయ వంటి లక్షణాలను అలవర్చుకోవాలి. దీనివల్ల ఏమవుతుంది? క్రమంగా మన మనసు పవిత్రమై మనం ఆత్మస్వరూపులం అన్న జ్ఞానం కలుగుతుంది అని.